హాయ్ హలో నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాక్ అండ్ సెస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ ఏఐ టూల్స్తో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఒక 5 బెస్ట్ ఏఐ టూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ ద వీడియో టిల్ ద హ్యాండ్. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్లో టెక్నాలజీ ట్రెండ్స్ గురించి, అలాగే ఎక్సెల్ అండ్ మొబైల్ టిప్స్ అండ్ హ్యాక్స్ గురించి, అలాగే ఇంకా ఆటోమేషన్ అండ్ కెరీర్ గైడెన్స్ గురించి కూడా ఈ పర్టికులర్ ఛానల్లో మీకు కంటెంట్ పోస్ట్ చేస్తుంటాను. సో మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, please hit the bell icon so that you will not miss on any of the video that I post it across. Without any delay, ఇక మొదలెడదామా? కోపైలట్ అనమాట. ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ క్రియేట్ చేసిన టూల్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ చాట్ జీపీటీ అంటారు. సో ఇక్కడ కోపైలట్ ఉంది కదా, సో ఇది కనిపిస్తుంది అనమాట. అండ్ ఎవరైతే మైక్రోసాఫ్ట్ విండోస్ని రీసెంట్గా అప్డేట్ చేస్తారో వాళ్ళకి ఈ అప్లికేషన్ బై డిఫాల్ట్ వాళ్ళ సిస్టంలో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ కానీ యూస్ చేస్తుంటే ప్లే స్టోర్కి వెళ్ళి కోపైలట్ అని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా పర్టికులర్ అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ చాట్ జీపీటీ 4th వెర్షన్. లైక్ ఇక్కడ మీకు కోపైలట్ అప్లికేషన్ మొబైల్లో ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎనేబుల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది చాట్ జీపీటీ 4 అని. సో అది క్లిక్ చేస్తే మీకు ఎటువంటి ప్రీమియం ఆర్ సబ్స్క్రిప్షన్ అడగకుండానే ఆ చాట్ జీపీటీ 4 అనేది ఇమేజెస్ ద్వారా మనకి చాట్ చేయొచ్చు అనమాట ఏఐతో. సో దట్ వీ విల్ గెట్ అవుట్పుట్ యాజ్ వెల్, సిమిలర్ అవుట్పుట్ యాజ్ వెల్. ఓకే, సో నౌ ఇప్పుడు నేను విండోస్లో చూపిస్తున్నాను కోపైలట్. లైక్ ఎలాంటి ప్రాంప్ట్స్ ఇస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ఫస్ట్ అండ్ బెస్ట్ టూల్ చెప్తాను నేను. ఓకే, సో మీరు ఏదైనా సరే ప్రాంప్ట్ ఇవ్వాలనుకున్నది ఇక్కడ జస్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఉంది కదా, అక్కడ జస్ట్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొడితే మీకు ఆటోమేటిక్గా అది జనరేట్ చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ అనేది. సో నేను రిపోర్ట్ మెయిల్ గురించి ఒక టెంప్లెట్ అడిగాను అనమాట. సో సబ్జెక్ట్ లైన్ ఏం పెట్టాలి, లైక్ బాడీ ఆఫ్ ద ఈమెయిల్ అనేది కూడా చూడండి ఇక్కడ అదే అంత ఆన్సర్ ఇచ్చేస్తుంది. అండ్ దీంతో పాటు మనకి ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ లైక్ టెంప్లెట్స్ కూడా ఇస్తుంది అనమాట. సో దాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా మీరు, లైక్ బాడీ ఆఫ్ ది ఈమెయిల్, సబ్జెక్ట్ లైన్, నెక్స్ట్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీ బేస్ అయితే క్వార్టర్లీ లేదా మంత్లీ బేస్ అయితే ఆ మంత్లీ రిపోర్ట్ కూడా మెన్షన్ చేయమన్నది. అండ్ దీని ద్వారా మనం ఐడియాస్ మనకి కూడా బిల్డ్ చేసుకోవచ్చు. దీని మీద రిలై అవ్వకుండా దీని ద్వారా మనం ఐడియాస్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాంప్ట్ అనమాట. ఎగ్జాంపుల్ ఇఫ్ నాకు ఒక 3D లోగో ఆర్ ఇమేజ్ని జనరేట్ చేయాలి. ఓకే, అండ్ మనం రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా వరకు చూస్తున్నాం. లైక్ they are using different 3D images, like boy sitting on Instagram or boy sitting on YouTube icon or WhatsApp అని చెప్పి. సో దాన్ని మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. అలా చేద్దాం చెప్తాం. క్రియేట్ ఏ 3D logo for WhatsApp. A boy sitting on WhatsApp icon with a t-shirt named as hack. ఇది నా యూట్యూబ్ ఛానల్ ఇచ్చుకుంటున్నాను, జస్ట్ ప్రమోట్ చేసుకుంటున్నాను. సో విత్ ఇన్ లైక్ లెస్ దెన్ 1 minute మనకి ఇమేజ్ అనేది జనరేట్ చేసేస్తుంది అనమాట. దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎటువంటి సబ్స్క్రిప్షన్స్ లేదా ఎటువంటి ప్రీమియం వర్షన్స్ మనకు అక్కర్లా. చూసారా? అండ్ ఇది మనం ఫ్రీగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారా, హ్యాక్ ఇన్సైట్స్ అని ఉంది. అండ్ వాట్సాప్ మీద కూర్చున్నాడు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ 3 లోగోస్ మనకు వచ్చింది చూడండి. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, లేదా ఇక్కడ మనకి డౌన్లోడ్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఫైల్. కూల్ కదా. అలాగే ఇదే కాదు, దీంతోనే లిమిట్ చేయకుండా మనం నార్మల్గా ఏ హ్యూమన్ బాడీ విత్ క్యాట్ ఫేస్ అండ్ డాగ్ టైల్, సో మనం ఇలా ప్రాంప్ట్ ఇచ్చాం. ఇప్పుడు అది మనకి జనరేట్ చేస్తుంది. లైక్ మనం ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి మనకి ఒక ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ మీ క్రియేటివిటీ థింకింగ్ బట్టి మీరు డిఫరెంట్ ఇమేజెస్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా 90% అక్యురేట్గా ఉండకపోవచ్చు, బట్ దెన్
మోస్ట్ ఆఫ్ చూడండి ఇక్కడ క్యాట్ ఫేస్ విత్ హ్యూమన్ బాడీ అండ్ ద టైల్ కూడా ఉంది. డాగ్ టైల్ అవ్వచ్చు, క్యాట్ టైల్ అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ మనకు క్రియేట్ చేసింది. సో ఇలాగా మీ క్రియేటివిటీ తగ్గట్టు లైక్ ఏ క్యాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద వార్ ఆఫ్ అవెంజర్స్ అనిచ్చి, లేదంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది టూల్ నెంబర్ 1 గురించి. నెక్స్ట్ టూల్ వచ్చేసి లెక్సికా డాట్ ఆర్ట్ అనమాట. సో మీకు పేరులోనే తెలిసిపోద్ది. అంటే ఆర్ట్. సో ఎటువంటి ప్రాంప్ట్ ఇచ్చినా కూడా దానికి తగ్గట్టు మనకి ఒక 3 అవ్వచ్చు, లేదా యానిమేటెడ్ అవ్వచ్చు, లేదా నార్మల్ పిక్చర్ కూడా ఇస్తుందనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తాను. లైక్ క్రియేట్ ఎ యానిమేటెడ్ ఇమేజ్ ఆఫ్ అవెంజర్స్ అని చెప్పిస్తున్నాను. ఓకే. అండ్ సెర్చ్ కొట్టా. చూడండి. సో అలాగే మీరు ఎటువంటి ఇమేజ్‌నైనా సరే ఇక్కడ అప్‌లోడ్ చేస్తే దానికి తగ్గట్టు లైక్ సిమిలర్ ఇమేజెస్‌ని మళ్ళీ మీకు జనరేట్ చేస్తదనమాట. చూడండి. కూల్ కదా! సో మీరు కూడా మీ క్రియేటివ్ థింకింగ్ తగ్గట్టుగా మీరు కూడా ఒక ప్రాంప్ట్ ఇచ్చి లేదా ఇమేజెస్ ఇచ్చి అలాంటి సిమిలర్ ఇమేజెస్‌ని మీరు మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది సెకండ్ టూల్ అన్నమాట. సో నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి రెస్పాన్సివ్ ఏఐ వెబ్‌సైట్ టెంప్లేట్స్‌ని క్రియేట్ చేస్తదన్నమాట. సో ఈ వెబ్‌సైట్ పేరు వచ్చేసి ఫ్రేమర్.కామ్ ఆర్ ఫ్రేమర్.ఏఐ అని సెర్చ్ చేయొచ్చు మీరు. సో ఇది ల్యాండింగ్ పేజ్ అన్నమాట. సో ఇక్కడేంటంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ లైక్ టాపిక్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి మీకు ఎటువంటి వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవాలో ఆటోమేటిక్‌గా మీకు ఏఐ అనేది రెస్పాన్సివ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్స్ ఆర్ ప్రొఫెషనల్ వెబ్‌సైట్ చూస్తుంటారు కదా! సో అటువంటి వెబ్‌సైట్స్‌ని ఇది క్రియేట్ చేస్తదనమాట. విత్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే మీకు లైక్ డాలర్స్ ఆర్ లైక్ ఆహ్, కొంత అమౌంట్ కడితే లైక్ ప్రీమియం వెర్షన్స్ అనమాట ఇవి. బట్ ఓన్లీ ఫ్రీ టెంప్లేట్స్ మాత్రమే కావాలంటే ఇక్కడ ఫ్రీ ఓన్లీ అని ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసుకుంటే మీకు కావాల్సిన టెంప్లేట్స్ లైక్ మీరు కావాలనుకున్న టెంప్లేట్స్ లైక్ కేటగరీ వైస్‌గా మీరు సెలెక్ట్ చేసుకొని ఆ టెంప్లేట్స్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌ని కావాలనుకుంటున్నాను. ఓకే. యూజ్ ఫర్ ఫ్రీ అండ్ ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ మీకు ఇక్కడ ఒక మెయిల్ ఐడీ వస్తది. అడుగుతది. సో మీ డిఫాల్ట్ మెయిల్ ఐడీ ఉంటది కదా! దాంతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత కంటిన్యూ. ఓకే. సో హియర్ వి కెన్ యాక్చువల్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ ఎడిట్ ద డేటా. ఓకే. సో ఇక్కడ అన్‌మ్యాచ్డ్ స్కేల్ అండ్ సెక్యూరిటీ ఉంది కదా! అక్కడ నా నేమ్ అనుకోండి. లేదంటే మీ జాబ్ రోల్ అవ్వచ్చు. అక్కడ ఇచ్చుకోవచ్చనమాట. పవన్ సాయి ఆర్ ఇక్కడ ఆడిటర్ ఆటోమేషన్ అనలిస్ట్. సో ఇలాగ మీ డీటెయిల్స్‌తో ఇక్కడ ఫిల్ చేసుకొని మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పబ్లిష్ అని కొడితే ఆటోమేటిక్‌గా పబ్లిష్ చేసేస్తది. పబ్లిష్ చేసే ముందు కూడా మీకు ఆహ్, ఏదైనా కొత్తగా మీ డొమైన్ లింక్ ఇవ్వాలనుకుంటున్నారంటే అక్కడ యాడ్ కస్టమ్ డొమైన్ అని ఉంది కదా! అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత నాకైతే ప్రెజెంట్ యూఆర్ఎల్ అది డిఫాల్ట్‌గా తీసుకుంది. బట్ మీకు కావాలనుకుంటే మీ నేమ్ ఆర్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎంటర్ చేసి అంటే ఇది ఫ్రీ డొమైన్ అనమాట. సో మీకు మీ పర్టిక్యులర్ డొమైన్‌కి .కామ్ రావాలి అంటే లైక్ గూగుల్‌లో సెర్చ్ చేసిన వెంటనే పైకి మీకు అంటే స్టార్టింగ్‌లో రావాలి అనుకుంటే మీరిది డబ్బులు పే చేసి ప్రీమియం వర్షన్ అనమాట చేసుకోవచ్చు. బట్ నాకది అక్కర్లేదు. ఎవరికైతే ఫ్రీ డొమైన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్‌టెన్షన్ ఇలా వస్తది. .framer.website అని చెప్పి. లేదా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. .photos మీడియా వికీ ఏఐ అనేసి. సో క్లిక్ ఓకే. ఇది ఆల్రెడీ ఉందంట. సో పవన్ లెట్ మీ జస్ట్ యూజ్ అండర్‌స్కోర్ క్లిక్ ఆన్ దిస్. అండర్‌స్కోర్ పనిచేయదు. ఓకే. పిఎస్ పవన్. సో పిఎస్ పవన్ అనేది ఉంది. అండ్ ఇఫ్ యూ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ పర్టిక్యులర్ లింక్ ఇట్ విల్ టేక్ యూ టు ద వెబ్‌సైట్. చూసారా? పవన్ సాయి వెంటపడి. సో నేను జస్ట్ నార్మల్‌గా మీకు చూపించడానికి ఈజీ వేలో ఇచ్చేసాను. సో మీరు ఎడిట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. ఇది వన్ ఆఫ్ ద వే టు క్రియేట్ యువర్ పోర్ట్‌ఫోలియో ఆర్ బ్లాగింగ్స్ అని నేను చెప్పొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి అడోబ్ ఫైర్‌ఫ్లై. సో దీంట్లో నంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయన్నమాట. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లేట్స్ ఆర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వన్. బట్ ఇక్కడ చూసారా? టెక్స్ట్ ఇమేజ్, జనరేటివ్ ఫిల్ అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్, జనరేటివ్ రీకలర్, టెక్స్ట్ టెంప్లేట్ అండ్ టెక్స్ట్ టు వెక్టర్ గ్రాఫిక్ ఎక్సెట్రా. సో ఇది ఓన్లీ వన్ పర్టిక్యులర్ యూజ్‌తోని లిమిట్ చేయలేదు. బట్ దేర్ ఆర్ డిఫరెంట్ ఏరియాస్ వేర్ వి కెన్ యాక్చువల్లీ ఎక్స్‌ప్లోర్ అన్నమాట.
సో ఈ అన్నిటిలోకి నాకు నచ్చింది ఏంటంటే టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ గురించి మీకు చూపిస్తాను. లైక్ పవన్ అని సెర్చ్ చేశా. టైప్ చేశాను. ఇక్కడ ప్రాంప్ట్ వచ్చేసి నాకు గ్రాస్. ఓకే. గ్రాస్‌లో రావాలి. అంటే గ్రాస్ లాగా అపియర్ అవ్వాలనమాట. ఓకే. జనరేట్ చేస్తున్నాను. చూసారా? ఇక్కడ గ్రాస్ ఆహ్, లైక్ లోగో అంతా గ్రాస్‌లో వచ్చింది. సో, అలాగే మీరు ఏమైనా ఎంచుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఫైర్. చూసారా? ఎలా వచ్చిందో? సిమిలర్‌గా ఎటువంటి మీ ప్రాంప్ట్ ఇస్తే దాన్ని బట్టి ఆ లోగో అనేది అలా అపియర్ అవుతుంటది. ఓకే. సో, మీ లోగో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏఐ టూల్ ఏంటంటే హ్యాచ్‌ఫుల్. సో, బేసిక్‌గా మీకు షాపిఫై.కామ్‌లో మీకు ఆల్రెడీ హ్యాచ్‌ఫుల్ అన్న నేమ్‌తో కూడా మీకు గూగుల్‌లో వచ్చేస్తదనమాట సెర్చ్ చేసినప్పుడు. ఓకే. సో, ఇది ల్యాండింగ్ పేజ్ ఎలా ఉంటది. సో, ఇదేంటంటే మెయిన్ ఇంటెన్షన్ టు క్రియేట్ లోగోస్ ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్‌కి ఇది అనేది యూనిక్ లోగోస్‌ని మీకు క్రియేట్ చేస్తుంటదనమాట. అండ్ దాంతో పాటు మీరు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటది. ఓకే. సో ఇక్కడ క్రియేట్ ఎ లోగో నౌ అని ఉంది కదా! క్రియేట్ ఎ లోగో నౌ నొక్కండి. అండ్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ యూ ద బిజినెస్ స్పేస్. లైక్ దేని గురించి మీరు లోగో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఐదర్ ఇట్ షుడ్ బి లైక్ హెల్త్ అండ్ బ్యూటీయా, లేదా టెక్కా, లేదంటే స్పోర్ట్స్ అండ్ రికార్డింగా, లేదంటే ఏంటి దేని గురించి అని అడుగుతుంది. సో, ఇక్కడ టెక్ అని ఉంది కదా! టెక్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. నేను ఎగ్జాంపుల్ అది తీసుకుంటున్నాను. అండ్ ఎలా ఉండాలి? ఆ లోగో మీకు ఎలా అపియర్ అవ్వాలి? లైక్ కామన్ కంపోజ్డ్‌గా ఉండాలా? లేదా బోల్డ్‌గా ఉండాలి? లేదా క్రియేటివ్ వేగా ఉండాలా? లేదా ఎలా ఉండాలి అని అడుగుతది. సో, నేను జస్ట్ నార్మల్ క్రియేటివ్ వే అనుకుంటున్నా. ఓకే. సో, ఐడియాస్ అన్నమాట ఇవన్నీను. ఓకే. నెక్స్ట్ బిజినెస్ నేమ్ ఆప్షనల్, స్లోగన్ ఆప్షనల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ ఇక్కడ యాక్ ఇన్సెట్స్ ఉంది కదా! అది ఇచ్చుకుంటాను. వేర్ హ్యాక్ మేక్స్ క్రియేటివిటీ అని నేను స్లోగన్ ఒకటి ఇచ్చుకున్నాను. ఓకే. నెక్స్ట్. సో, దేంట్లో పోస్ట్ చేయాలనుకుంటున్నారు? లైక్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఈ లోగో అనేది అడుగుతుంది. సో, నేను సోషల్ మీడియా అండ్ ఆన్‌లైన్ స్టోర్స్ వెబ్‌సైట్ అని ఇచ్చుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని పెట్టుకోవాలనుకుంటే నన్ ఆఫ్ ది అబోవ్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా? మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్రియేటివ్ లోగోస్ వచ్చేస్తాయి ఆల్రెడీ. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ లోగోస్‌ని మనం డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఎడిట్ చేసుకోవచ్చు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎడిట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ. ఓకే. ఫాంట్ కావాలంటే మార్చుకోవచ్చు నేను ఫాంట్స్. సో, డెకరేటివ్ సంథింగ్ లైక్ థిస్ ఐ కెన్ జస్ట్ సెలెక్ట్ థిస్. అండ్ కలర్స్. సో, మీరు లోగోస్‌కి కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చనమాట లైక్ బ్యాక్‌గ్రౌండ్‌కి. సో, లెట్ మీ జస్ట్ కూల్ విత్ దిస్. చూడండి అప్పటికి ఇప్పటికి చాలా తేడా. ఇది కూడా చాలా బాగుంది. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ టెంప్లేట్స్ అనమాట. సో, మీరు ఆ టెంప్లేట్ ఆర్ డిఫరెంట్ ఫార్మాట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూనిక్ వేగా మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలనేది మీ ఐడియాలజీ మీద బేస్ అయి ఉంటది. ఓకే. సో, చూసారు కదా! ఈ 5 క్రియేటివ్ అండ్ బెస్ట్ ఏఐ టూల్స్‌ని. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మీ ముందుకొచ్చేస్తాను. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ పవన్. బై బై.